నమ్మాము కాబట్టి వేసాము, కానీ ఇల్లు ఇస్తేనే మేము నమ్మకగలుగుతాం. పెద్దమ్మ మీ పేరు? షేక్ బేగం. ఎలా ఉంది పెద్దమ్మ మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉంది. 6 నెలలు అవుతుంది కదా. బాగానే ఉంది. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 4000. 4000. మరి సూపర్ 6 పథకాల్లో ఈ పెన్షన్ కూడా ఒకటి కదా. ఉచిత గ్యాస్ సిలిండర్ వస్తుందా? వచ్చిందా? మరి అది కూడా సూపర్ 6 పథకంలో ఉంది కదా. అంటే చిన్నగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. మరి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు, పెన్షన్ పెంచుతానన్నారు. 2 నెలలది కలిపి 7000 ఇస్తా అన్నారు. అవి కూడా ఇచ్చారా? మరి అన్నమాట మీద నిలబడ్డారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపించింది? బానే ఉంది. నమ్మొచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారిని? నమ్మొచ్చు అంటే మాకు ఇల్లు ఇచ్చేదాకా మాకు నమ్మకం తక్కువ అమ్మా. మాకు ఇల్లు ఉండడానికి నేడిస్తే ఆయన అంత గొప్పవాడు లేడని మేము చెప్తాం. మరి గత ప్రభుత్వంలో ఇచ్చారా ఇల్లులు? పట్టాలు ఇచ్చారు, ఇల్లు ఎక్కడ ఇచ్చారు? ఎందుకు ఇచ్చాము ఇల్లులు అని అంటున్నారు కదా, డబ్బులు కట్టించుకొని. అసలు మేము మాకు అసలు ఏ డబ్బులు మేము కట్టలేదు. మాకు పరిస్థితే బాగుండలేదు, తినటానికే మాకు ఇబ్బంది. గతంలో అందరూ 1 సెంట్ ఇల్లు ఇచ్చారని గత ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు కదా. రోజా గారు కానీ ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ అందరూ అంటున్నారు కదా. ఎవరు ఇవ్వలేదు నాయన. ఎన్నో ప్రభుత్వాలు మారి రాసాం, పలకలతో ఫోటోలు దిగాం, అన్నీ చేసాం. ఏ ఒక్కదానికి మాకు రాలేదు. గతంలో ఓన్లీ ఫోటోల వరకే పరిమితం అయింది కానీ ఇల్లు అనేది రాలా మీకు. మరి ఎందుకు మరి ఈ ప్రభుత్వం గెలిపించుకున్నారు కదా, ఈయన సీనియర్ లీడర్ కదా చంద్రబాబు నాయుడు, ఈయన ద్వారా వస్తాయని నమ్మకం ఉందా? మరి నమ్మాము కాబట్టి వేసాము. ఇచ్చినా ఇయ్యపోయినా మేము ఏం చేయలేము, కానీ ఇల్లు ఇస్తేనే మేము నమ్మకగలుగుతాం. నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని నమ్మకంతో ఇంకా ఉన్నారంతే. అంతే. పెద్దమ్మ అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇల్లులు కట్టించి ఇచ్చారంట కదా. కట్టించిన వాళ్ళు కట్టించారు. అప్పట్లో ఇచ్చారంట కదా. ఇప్పుడు అన్ని మా పరిస్థితులు మాకే దారుణంగా ఉన్న. వరదలు వచ్చిపోయినాక ఇళ్లలో సామానం అంతా కొట్టుకుపోయి నానా ఇబ్బందులు పడుతున్నా. అద్దెలు కట్టుకోలేక అప్పులు ఎక్కువైపోయి బాధలతో ఉన్నాం మేము. చూడాలంటే మంచిగా ఏదైనా చేస్తే ఈ ప్రభుత్వం కొద్దిగా మీలాంటి బాగుంటారని చెప్పి ఎదురు చూస్తున్నారు. అంతే. అదే అయ్యా నమ్మకం కోసం. నమ్మకం ఉందా మరి ఈ ప్రభుత్వం మీద? నమ్మకంతో వేసారు కదా, అందుకని కదా మరి ఇస్తే నమ్ముతారు, ఇవ్వకపోతే అంతే సంగతులు.